అందరికీ నమస్కారం. మే 30వ తారీఖు మార్నింగ్ 9 o'clockకి మనకి 55 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మహిళ వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో మనకి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని యొక్క బ్రీఫ్ ఫ్యాక్ట్స్, తను పెద్దమందడి వెళ్ళే క్రమంలో భగీరథ జంక్షన్ హాల్ నుంచి టువర్డ్స్ పెద్దమందడి తను బస్సు కోసం వెయిట్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మోటార్ సైకిల్ మీద సుమారుగా ఒక 20 నుంచి 25 సంవత్సరాలు కలిగినటువంటి ఒక మగ వ్యక్తి మోటార్ సైకిల్ మీద వచ్చి తను కూడా పెద్దమందడికే వెళ్తున్నాను, అవ్వ నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి తనని బండి మీద ఎక్కించుకొని మాయమాటలు చెప్పి తర్వాత రాజానగరం నుంచి రాజాపేట వెళ్ళే దారిలో రోడ్ నుంచి మళ్ళీ డీవియేట్ అయ్యి ఇంటర్నల్ రోడ్లో మేధా టౌన్షిప్ ప్రాంతంలోకి తీసుకెళ్ళి చెట్ల మధ్యలో తన మీద అత్యాచారం జరిపి తనని కత్తితో బెదిరించి తన యొక్క ఇయర్ రింగ్స్, తర్వాత పుస్తల గుండ్లు, ఫోన్ ఇవి దొంగిలించి తన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పేసి మనకి సమాచారం రావడంతో ఇమ్మీడియట్గా మన వనపర్తి ఎస్డిపిఓ గిరిబాబు ఆధ్వర్యంలో, అలాగే వనపర్తి టౌన్ సిఐ రత్నం ఆధ్వర్యంలో 3 టీమ్స్ ఫామ్ చేశాము. దీనికి రిషికేష్ వనపర్తి రూరల్ ఎస్ఐ లీడ్ చేశాడు, అలాగే వనపర్తి టౌన్ హరి అండ్ వాళ్ళ టీం కూడా. సో ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి మనకున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని, అలాగే మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి బులియన్ మార్కెట్లో వ్యక్తిని, ఆ నిందితుడిని మనము అప్రహెండ్ చేయడం జరిగింది. సో ఇతని వివరాల్లోకి వెళ్తే, ఇతని పేరు నవీన్, ఇతని వయసు 24 సంవత్సరాలు. ఇతను గద్వాల డిస్టిక్కి సంబంధించి ఆలూరు విలేజ్, గట్టు మండలం. తదుపరి విచారణ చేసినప్పుడు అతని దగ్గర మనకి ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఈ దిద్దులు, తర్వాత పుస్తెలతాడు యొక్క గుండ్లు, సెల్ ఫోన్ ఒకటి, 5,000 రూపాయల నగదు, తర్వాత అతను క్రైమ్లో ఉపయోగించినటువంటి వెహికల్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అతని దగ్గర మరి యొక్క 14 సెల్ ఫోన్స్, అందులో 10 స్మార్ట్ ఫోన్స్, సో మనకి అతని దగ్గర సీజర్ చేయడం జరిగింది. తదుపరి విచారణ చేసి పోలీస్ కస్టడీ తీసుకొని ఇవి ఏ రకంగా అతని దగ్గరికి వచ్చాయనేది కూడా మనం వెరిఫై చేస్తాం. మా ఏడీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సార్ ఆదేశాల మేరకు కూడా సిఏఆర్ పోర్టల్లో ఏదైనా సెల్ ఫోన్ దొంగతనం జరిగినప్పుడు దాని యొక్క వివరాలు కనుక మనం సెల్ ఫోన్లో పెడితే అది ఎవరు పోగొట్టుకునే వ్యక్తి యొక్క వివరాలు మనకు వస్తాయి. సో తదుపరి పోలీస్ కస్టడీ తీసుకొని మేము ఈ 14 ఫోన్లు కూడా ఎలా సేకరించడం జరిగింది అనేది కూడా మేము పోలీస్ కస్టడీలో తదుపరి విచారణలో మేము తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇతను ఆ రోజు యాదృచ్ఛికంగా ఇతను ఆల్రెడీ ఒక గొర్రెల కాపరి, వనపర్తి టౌన్లో చాలా ప్రదేశాల్లో ఇతను కొంతమంది దగ్గర పనిచేయడం. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ టెరైన్కి సంబంధించినటువంటి వనపర్తి టౌన్కి సంబంధించినటువంటి ప్రదేశాలు తనకి బాగా తెలుసు. సో అంతకు ముందు రోజు 29వ తారీఖు అతను గట్టు మండలం నుంచి, ఆలూరు విలేజ్ నుంచి మోటార్ బైక్ మీద ఇక్కడికి వచ్చేసి ఆ రాత్రి అతను బస్టాండ్లో నిద్రపోయి తర్వాత మార్నింగ్ ఛాయ్ కోసం అని చెప్పేసి భగీరథ జంక్షన్ హాల్కి వెళ్ళి తను వస్తున్న క్రమంలో ఒక ఐసోలేటెడ్ లేడీ, ఒక 55 సంవత్సరాలైనటువంటి ఒక వల్నరబుల్ ఏజ్ కేటగిరీకి చెందినటువంటి ఒక లేడీని ఐడెంటిఫై చేసి ఆమెకి మాయ మాటలు చెప్పి ఆమె కూడా అమ్మ నాయన కొడుక అని మాట్లాడి నమ్మి ఆమె కూడా ఎక్కడం జరిగింది. సో తర్వాత అతను ఇంటీరియర్ లెన్స్లోకి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆమె క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఎందుకు అనంటే పశువులకి మేత వేసేసి వెళ్ళిపోదామబ్బా మళ్ళీ అని చెప్పేసి అలా మాయమాటలు చెప్పి ఆమెని ఎవరూ లేనటువంటి ప్రదేశంలోకి తీసుకెళ్ళి అక్కడ బలాత్కారం చేసి కత్తితో బెదిరించి ఈ బంగారపు వస్తువులు కూడా తస్కరించడం అనేది జరిగింది. సో తదుపరి విచారణలో ఇతని యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇతన్ని ఈరోజు కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒకటి అంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మనకున్నటువంటి ఇంతకుముందు ఎంఓ అఫెండర్స్, సో వాటి ఆధారంగా మంచి క్రైమ్ టీమ్ రత్నం ఆధ్వర్యంలో డిఎస్పీ గారి మానిటరింగ్లో ఋషికేష్, ఎస్ఐ వనపర్తి రూరల్ హరిప్రసాద్, ఎస్ఐ వనపర్తి టౌన్, వాళ్ళ యొక్క క్రైమ్ టీమ్ నవీన్ PC 2532, కే ఆంజనేయులు PC 2533,
మొహమ్మద్ రఫీ PC2235, అభిషేక్ PC1539, యుగేందర్ గౌడ్ PC1494. సో వీళ్ళందరూ చాలా చక్కగా టీమ్స్ ఫామ్ అయ్యి చాలా అతి త్వరలో ఇతని నిందితుడిని పట్టుకొని అతని దగ్గర నుంచి క్రైమ్ ప్రాపర్టీ కూడా రికవరీ చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. సో వారికి ఇప్పుడు రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను మేల్కోవడానికి నాకు ఒక 3-4 రోజుల వ్యవధిలో ఆ 3-4 రోజుల వ్యవధిలో ఆ ₹1,00,000 ఒక 20,000, 30,000, 40,000 ఎంత ఒక్కొక్కసారి జీరో కూడా ఏముండదు. జీరో ఉన్నప్పుడు మేము కేసు చేయట్లేదు. పుట్ ఆన్ హోల్డ్ ఉంటే చేస్తుంది. సో పుట్ ఆన్ హోల్డ్ ఒక 30,000 ఉందని అనుకున్నా. నేను చేసిన 30,000 పలానా ఒక యాక్సిస్ బ్యాంక్ లో ఉందనుకున్నా. ఆ అక్యూజ్డ్ ఓన్లీ నన్ను మాత్రమే టార్గెట్ చేసి చేయరు కదా. సో ఈ ప్రాసెస్ లో నేను కేసు చేశాను. వనపర్తి టౌన్ లో కేసు అయిన తర్వాత నెక్స్ట్ ఎన్హెచ్ఆర్ A-B-C అని ఒక 3 ఫామ్స్ ఉంటాయి. ఒక SOP మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నుంచి మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఎన్హెచ్ఆర్ A అంటే నేను కంప్లైంట్ అంటే నేను వెళ్ళి పలానా డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి నా ఫోన్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్, ఎవిడెన్స్, సర్టిఫికేషన్ అవన్నీ నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎన్హెచ్ఆర్ Bకి సంబంధించి మళ్ళీ IO కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఎన్హెచ్ఆర్ C ఏంటి అని అంటే మాకు ఈ లోపల ఈ ప్రాసెస్లో మీ బ్యాంకర్కి మేము లెటర్ పెట్టి ఒక 30,000 పలానా యాక్సిస్ బ్యాంక్లో ఉన్నాయని ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తెప్పించుకున్న తర్వాత మేము కోర్టు మెజిస్ట్రేట్ గారికి ఎన్హెచ్ఆర్ C ఇవ్వమని కోరుతాం అనమాట. సో ఎన్హెచ్ఆర్ Cలో బ్యాంక్ మెజిస్ట్రేట్ గారు పలానా యాక్సిస్ బ్యాంక్కి పలానా అకౌంట్లో ఇట్లా సైబర్ క్రైమ్ జరిగింది, 30,000 బ్యాంక్ హోల్డ్లో ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా తక్షణమే ఆ 30,000 మీరు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఒక రిలీజ్ ఆర్డర్ వస్తుంది. అది ఒక కాపీ మనకి ఐఓకి వస్తుంది, తర్వాత బ్యాంకర్కి కూడా వెళ్తుంది. ఈ ప్రాసెస్ వరకు అంతా బాగా జరిగిన తర్వాత బ్యాంకర్ దగ్గర ఏం డైలమా వస్తుంది అని అంటే అవి నా 30,000 కాదా అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే అక్కడ చేసినటువంటి అఫెన్స్ చేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు వనపర్తి టౌన్లో నేను కంప్లైంట్ లాడ్ చేస్తే వనపర్తి టౌన్ నుంచి ఒక రిక్వెజిషన్ వెళ్తుంది ఆ 30,000కి. నాకంటే ముందు ఇంకా ఎక్కడో సైబరాబాద్ నుంచి, హైదరాబాద్ నుంచి, మేడ్చల్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, నిర్మల్ నుంచి అట్లా కూడా రకరకాల వనపర్తి రూరల్ వనపర్తి టౌన్ మీరు కొంచెం కంపల్సరీ ప్రాసెస్ని కొంచెం మీరు అర్థం చేసుకుంటే థ్యాంక్ యూ. ఆంజనేయులు PC2500, నవీన్ ఛాలెంజ్గా తీసుకొని ప్రతి నిమిషం ప్రతి అవర్ కూడా మాకు గైడ్ చేశారు. టెక్నాలజీ ఎంతో సపోర్ట్ చేసి గైడ్ చేశారు. మేడం యొక్క పర్యవేక్షణలోనే ఇంకా తొందరగా మేము చేయించగలిగాం. అందుకు మేడంకి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ వర్క్ పర్ఫెక్ట్గా చేసిన వారికి మేడం చేతుల మీద రివార్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ అభిషేక్ PC1539. ఋషికేష్ SA వనపర్తి రూరల్, రత్నం CA వనపర్తి, మెట్రో